ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోట మండల కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎంఆర్ఓ తుకారం మాట్లాడుతూ బాల్య వివాహాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిపించాలని మరియు ప్రతి మండలాల్లో బాలికలకు విద్యను అందించడానికి ప్రభుత్వం ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరో అతిథిగా పాల్గొన్న మండల వైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వయసు నిండినాక వివాహం చేసుకోవడం మంచిదని తెలియజేశారు. ఎవరైనా పెళ్ళి అవుతుంది ఆమె చిన్నదా పెద్దదా ఏం సంగతి అన్నది మనకు అంటే ఇప్పుడు మేము దాంట్లో ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. సార్ పలానా దగ్గర బాల్య వివాహం అవుతుంది సార్ కొంచెం చూడండి అంటే మనం పోయి కౌన్సిలింగ్ ద్వారానో దేని ద్వారానో దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఆ విలేజ్ లెవెల్లో తెలిసేది ఎవరికి విలేజ్ ఫంక్షన్ డిసైడ్ అక్కడ సంబంధిత అంగన్వాడీలో మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళు మాత్రం దీన్ని కంపల్సరీ టేకప్ చేసి అక్కడ ఉన్న అంటే రెస్క్యూ చేసినాక మళ్ళీ వారికి మనము ఫర్దర్గా కూడా ఏం చేయాలన్నది కూడా చూడాలి. వాళ్ళను ఒక సఖీ సెంటర్లలో లేకపోతే తర్వాత మంచి హాస్టల్స్లలో దేంట్లో వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలి. తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలి. ఇట్లా ఎన్నో చేస్తే కానీ వాళ్ళు ఇంకా మారడానికి కొంచెం టైం పడుతుంది. ఇక ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ బాల్య వివాహాల మీద కూడా చేసినా కానీ వాళ్ళని ప్రోత్సహించినా కానీ పోస్కో చట్టం కింద చాలా పెద్ద పెద్ద శిక్షలు కూడా విధించబడతాయి. ఈ చట్టాల గురించి కూడా అవగాహన మనం పబ్లిక్లో కల్పించాలా. తర్వాత మనం కూడా ఇప్పుడు కాకుండా కూడా జనరల్గా ఒకటి పెట్టండి విలేజ్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఎక్కడన్నా అంటే ఎక్కడ జరుగుతుంది అని అక్కడ విలేజ్లలో కొంచెం సభలు పెట్టి అక్కడ కొంచెం మంచి గ్యాదరింగ్ చేసి మన హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో లేకుంటే పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో లేకుంటే అంగన్వాడీ ఆధ్వర్యంలో అక్కడ ఒక మీటింగ్ పెడితే కనీసం ఏమైనా ప్రజలలో ఏమైనా మార్పు అంటే ఇప్పుడు మార్పు రాలేదని వాళ్ళకు ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఆరోగ్య పరంగా కానీ ఇంకా అన్నిటి పరంగా కూడా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుండ్రు తల్లిదండ్రులు. అంత పెద్ద స్టెప్ కూడా ఇప్పుడు వేస్తలేరు. చదువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ్రు. కానీ కొన్ని జాగాలలో అటువంటి లేనివి కూడా మనం వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి వాళ్ళను ఎడ్యుకేషన్ దిశగా వాళ్ళ దృష్టిని మొత్తం ఎడ్యుకేషన్ దిశగా మరల్చే ప్రయత్నం అందరం మనం చేద్దాం. ఇంకా ఎక్కడన్నా మనము అటువంటి ఏమన్నా తెలిస్తే కంపల్సరీగా మీరు మనకు ఇంటిమేషన్ ఇవ్వండి. తర్వాత ఎక్కడన్నా అవసరమైతే మనము ఫర్దర్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఆ విలేజ్ లెవెల్లో కండక్ట్ చేసే వారికి వాటి మీద అవగాహన కల్పిద్దాం. ఎవరు కూడా ఈ బాల్య వివాహాల జోలికి పోకుండా మనం ప్రయత్నం చేద్దాం. మీరు అందరు సహాయపడి బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తూ భవితకు పునాది వేద్దాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణం పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం. ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం. మన వంతు సహాయం అందిస్తాం. అందరికీ థ్యాంక్ యూ.